అంకెలు, లెక్కలు వీటి గురించి బాగా తెలిసిన వాళ్ళకి కాగ్ ఒక రిపోర్టు విడుదల చేసింది. నవంబర్ నెల దాకా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పులు, తిప్పలు, ఆదాయం, లెక్కలు ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది ఎప్పుడో అని ఏదో అనుభవం మళ్ళీ గాడిన పడుతోంది, కోలుకుంటోంది అంటారు. ఆయన గత 18 నెలల నుంచి ప్రతిసారి ఇదే మాట. ఆయన ఎంత గాడిన పడింది, ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర సహాయం చేస్తుంది అన్నది ఈ కాదు లెక్కలు చూడండి, బయట చెప్పే లెక్కలు కూడా చూద్దరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ఆదాయం లోటు ఎంత ఉన్నది అంటే 33,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం లోటు ఉంటుంది అనుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో అది 54,000 కోట్లకు చేరింది. ఇంకొక 2-3 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆ పాటికి ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఇది 100% కూడా కాదు, 163% చేరుతుంది అనేది ఒక అంచనా. ఇది కాగు లెక్కల్ని తెలుగులోకి నీట్గా తీసుకొచ్చి పెట్టినప్పుడు వార్తాపత్రికల్లో వచ్చినాయి. దీని మీద ఇప్పుడు లెక్కలన్నీ తెలిసిన వాళ్ళు మాట్లాడతారు. ఎజెండా మందే, వాళ్ళు మనం ఫిక్స్ చేసాము. ఈ సాయంత్రం నుంచి ఈ లెక్కలు తీసుకొని చర్చే కార్యక్రమాల్లో తూర్పారబడతారు చూడండి. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుతంగా మనకు సహాయం అందుతుంది అని చెప్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి వాస్తవానికి ఆదాయం ఎంత ఇవ్వాలి అంటే 2,12,000 కోట్లు, 2,12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రావాల్సింది. ఎంత వచ్చింది అంటే 1,05,000 కోట్లు. ఇంకా ఎంత రావాలి? 1,12,000. అంటే నేను తప్పు చెప్పాను అనుకుంటా, లేదంటే ఒక నెంబరు పైకైనా వేసుకోండి. 2,17,000 కోట్లు అయితే 1,05,000 కోట్లు వస్తే ఇంకా రావాల్సింది 1,12,000 కోట్లు. చూడండి ఎంత ఇవ్వలేదు కేంద్రం ఇవ్వాల్సి ఉంటే. అది చెప్పే సాకు చెప్తే చెప్పనివ్వండి, కానీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న అంచనాలను కూడా తప్పు పట్టాలి. అప్పుడు అంటే విరివిగా వేసుకున్నారా? ఎక్కువగా ఎంత ఎక్కువ వేస్తే అంత ఇస్తారు, కాబట్టి మనం అనుకున్న దాన్ని లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి. అది ఆదాయ లోటు, ఇది రావాల్సిన కేంద్రం నుంచి వస్తాయనుకున్న వాటిలో ఎంత కోత పడింది అని. దీనికేం గ్యారంటీ ఉందా లేదో కూడా తెలియదు. ఇంత ఇస్తాను అన్నది కేంద్రం, ఇవ్వలేదు అని చెప్పడానికి. ఇంకా రుణభారం ఈ ఆర్థిక సంవత్సరంలో 79,000 కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నది అని చెప్తారు. ఇంకా మిగిలింది మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు ఈ ఆర్థిక సంవత్సరంలో. ఇప్పటికే ఎంత చేశారయ్యా అంటే అప్పు 74,000 కోట్ల రూపాయలు. ఇంకా మిగిలింది 5,000 కోట్లు. లేదంటేనేమో నేను ఒకవేళ లెక్క కనుక తప్పు చెప్పుకుంటే 77,000 కోట్లు చేయాల్సి వస్తుంది అని బడ్జెట్లో అంచనా వేస్తే ఇప్పటికే 75,000 కోట్లు కానీ అట్లా ఎలా అయినా సరే కాగు లెక్కల ప్రకారం ఇక 2,000 కోట్లు మాత్రమే బడ్జెట్ ప్రకారం చేయాల్సి ఉంది. బడ్జెట్లో చెప్పిన లెక్కలకి ఇంకా ఎక్కువ చేయొచ్చు, తక్కువే చేసుకోవచ్చు. రాబోయే ఈ 3 నెలల కాలంలో ఈ 2,000 కోట్లు అయితే సరిపోవు, ఇంకా ఎక్కువ చేస్తారు. ఇవన్నీ ఏంటి? ప్రభుత్వ పథకాలు, లేదంటేనేమో ప్రభుత్వంలో బడ్జెట్లో ఫలానా పథకాలకి మేము అంచనా వేసుకున్నది ఇలా ఖర్చు పెట్టబోతున్నాం అనే లెక్కల ప్రకారం ఈ అప్పులు. ఇక మిగిలిన అప్పులు కార్పొరేషన్లు ఇవంటారా ఇంకా చాలా ఎక్కువే ఉంటాయి. పోనీ బడ్జెట్లో పెట్టిన లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా ఈ 2 ఏళ్లలో ఈ 75,000 కోట్లను కనుక 5 ఏళ్ళకి వేసుకుంటే ఈజీగా 4 లక్షల కోట్లు చేరిపోయినట్టు. మరి మనం అప్పులు చేయండి ఎక్కడ? పైగా 11కి, 12కి, 13% ఇష్టానుసారంగా వడ్డీకి తీసుకొచ్చారు గత ప్రభుత్వం. మేము ఇంకా 9% లోపుకే వడ్డీ రేట్ని రీస్ట్రక్చర్ చేయబోతున్నాం అని చెప్పారు. 18 నెలల్లో రీస్ట్రక్చర్ చేసిన అప్పులెన్ని అంటే అది 12% వడ్డీకి కనుక తెస్తే, నేను ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు 9%కి తగ్గించాము. సో 3% వడ్డీ తగ్గింది, వడ్డీ కట్టే ఇది కిస్తీ తగ్గింది మనకని చెప్పుకోవడానికి. ఏ లోన్లో అలా తీసుకున్నాము అది కాస్త డీటెయిల్డ్గా ఈ కాగ్ రిపోర్ట్లో ఏమైనా పెట్టారా? కాగ్ రిపోర్టు వీళ్ళకి సంబంధం లేదు. కాగ్ రిపోర్ట్లో ఏమైనా ఉంటే చూద్దాం. మరి వీళ్ళు ఏదో శ్వేతపత్రాలు అని చెప్పేసి 7-8 వేశారు కదా, ఆర్థికంగా ఎలా దెబ్బతీసింది వైఎస్ఆర్సీపీ, దాని పరంగా ఎలా దెబ్బతీసిందని. ఇప్పుడు మీరు దేనికి ఖర్చు పెడుతున్నారో మీరు కూడా వేయాల్సిన అవసరం ఉంది కదా.
అసెంబ్లీలో చెప్తారా, బయట చెప్తారా, పయ్యావుల కేశవ్ గారు చెప్తారా, ఎక్కడ చెప్తారా అనేది పక్కన పెడితే మనం ట్రాన్స్పరెన్సీగా గుడ్ గవర్నెన్స్ ఇస్తున్నాము అని చెప్పినప్పుడు ఇవి కూడా పెట్టాలి కదా. అసలు పోనీ మనం ప్రతిరోజును ప్రతి వారానికి ఒక ప్రెస్ మీట్ పెడతాం సుదీర్ఘంగా. ఆ ప్రెస్ మీట్ లాగన్నా పెట్టవచ్చు కదా. ఇది ఈ వారంలో తెచ్చిన అప్పు దీనికి పెట్టాము, ఈ వారంలో తెచ్చిన నిధులు దీనికి ఖర్చు పెట్టామని అవసరం లేదు కదా, పెట్టరు అంతే. అడగరు కదా, అడిగితే నువ్వు అంటారు కదా. మరి ఈ లెక్కలు చూడండి. ఇలా ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు దీని మీద మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ట్వీట్ చేయకూడదా, మాట్లాడకూడదా? మనము ఆయన అప్పు చేస్తున్నప్పుడు శ్రీలంక అవుతుంది అన్నారు కదా, ఇప్పుడు సింగపూర్ ఎలా అవుతుందో కూడా చెప్పాలి. మరి అలానే అదే శ్రీలంకకి మనం ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఎందుకు వెళ్తున్నారో కూడా చెప్పాలా. మనం శ్రీలంకను ఏదో బూచిగా చూపించి అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అంటే వాళ్ళు బాగానే ఉన్నారు. ఉదయం ఏదో ఒక పేపర్లో చూశాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐసిస్ కన్నా ప్రమాదకారి, ఐసిస్ ఉగ్రవాదులు అంటే ఎవడో పోలుస్తున్నాడు. అంటే ఒక పదం కనపడగానే పోల్చేస్తారు. ఇప్పుడు తాలిబాన్లతో పోల్చారు కొంతమంది కొన్నాళ్ళ క్రితం. ఇప్పుడు అదే తాలిబాన్లతో భారత ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటుంది. తెలుసో లేదో మరి గమనించాలా. ఊరికనే పదాలు బాగున్నాయి కదా అని వాడకండి ఎడాపెడా. ఈ కాగు లెక్కల్ని కాకి లెక్కలు అంటారా, ఏ లెక్కలు అంటారు ప్రభుత్వం చూద్దాం.